పార్వతీదేవి యొక్క పతి అయినటువంటి పరమశివుడిలా కూర్చునుంటేట సభలో 4 వేదాలు పురుష రూపాన్ని పొంది వాదించుకుంటున్నాయిట. పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుందంటున్నారు కదా, ఇదే కదా అంటే కాదు ఇలా అని వేదాలు వాదించుకుంటున్నాయిట అర్థం చేసుకోలేక. చతుర్ముఖ బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివాని అనుగ్రహం మా యందు ప్రసరించి జ్ఞానం ఇమ్మమని అడుగుతున్నారట. ఇట్లా పార్వతీ పరమేశ్వరుల్ని చూసి ప్రొంగిపోయిన హృదయంతో భృంగి నాట్యం చేస్తున్నట్ట. 7 మాతృకలు పార్వతీ పరమేశ్వరుల పక్కన నిలబడి వింజామరులు వీస్తుంటే వాళ్ళ చేతులకున్న కంకణముల ధ్వని వినపడుతోంది. అంత పరమ పవిత్రమైనటువంటి సభలోకి ఈ చిత్రకేతువు తన విమానంలోంచి కిందికి దిగాడు. పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు. ఇది చూసి అమ్మవారు వినేటట్టుగా పెద్ద ధ్వనితో పక 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 నవ్వు.